అనంతపురం జిల్లా సింగనమల మండల కేంద్రంలో తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సాయం అందుకున్న విద్యార్థుల తల్లులతో ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ సమావేశమయ్యారు. విద్యార్థుల తల్లులతో ముచ్చరించిన ఎమ్మెల్యే పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధ చూపాలని సూచించారు. చిన్న వయసు నుంచే విద్య విలువను పిల్లలకు తెలియజేయాలని తెలిపారు. పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత వారి కులం కంటే వారు సాధించిన చదువు ప్రతిభని సమాజం గుర్తిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు, విద్యార్థులకు మంచి భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే వెల్లడించారు. ఓకే మేడం. పోస్ట్ ఆఫీస్ నంబర్ కా మరి ఏమైందన్నారు? ఏ క్లాస్? హాస్టల్ ఎట్లా ఉంటుందమ్మా? బాగుంటుందా? బాగా చూసుకుంటున్నారా? సో మీకు ఇంకా ఖర్చులన్నీ కూడా గవర్నమెంట్ అన్నప్పుడు ఫస్ట్ పిల్లల్ని చదివించాలన్న ముఖ్య ఉద్దేశం. చాలా మంది పిల్లలు మీ అందరికీ తెలుసు, అలవాటు చేసుకున్నారా? మనం ఎప్పుడు థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్, ఓకేనా? థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్. అండి ఈరోజు సింగనమల నియోజకవర్గ మండల కేంద్రంలో తల్లికి వందనం, ఈరోజు ప్రతి తల్లికి కూడా ఆ వందనాన్ని అందుకొని ఈరోజు ఆ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ముఖాముఖిని నిర్వహించడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి తల్లులతో ఈరోజు కూర్చొని కూటమి ప్రభుత్వము ఎలక్షన్ హామీగా ఇచ్చినటువంటి పథకము ప్రతి ఒక్కరికి అందుతుందా, ఆ అందిన స్కీమ్ ఏదైతే ఉందో ఆ డబ్బులు వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది, అదే విధంగా ఎవరికైనా ఇంకా పడలి పక్షాన ఏ కారణం చేత పడట్లేదు వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు ఈరోజు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందుతూ ప్రభుత్వం మీద ఒక గొప్ప నమ్మకంతో ఈరోజు వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారని చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఏదైతే నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తూ ఎన్నో విద్యా సంస్కరణలు తీసుకొస్తూ చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు బడికి వెళ్ళాలి, ప్రతి బిడ్డ బడికి వెళ్ళాలి అనే ఆకాంక్షతో కూడా ముఖ్యమంత్రి గారు తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలని ఈరోజు వాళ్ళ ఖాతాల్లో వేసి ఆర్థిక ఇబ్బంది లేకుండా తల్లులకు చేయూతనిస్తా ఉన్నారు. ఈరోజు అదే తల్లులతో ఈరోజు కూర్చోవడం జరిగింది. చాలా మంది అందరూ కూడా ముగ్గురున్న పిల్లలు, నలుగురున్న పిల్లలు అందరూ కూడా ఈరోజు తెలియజేశారు. ప్రతి విడత కూడా సంపూర్ణంగా వాళ్ళకి అందింది. ఆ ఆర్థిక సహాయం అందజేసుకున్నందుకు వాళ్ళు పిల్లలకి ఆ స్కూల్ డ్రెస్ కుట్టించుకోవడం కానీ లేదా ఆ డబ్బులు పిల్లల ఖాతాలో జమ చేసి వాళ్ళకి రాబోయే రోజుల్లో వాళ్ళకి అది ఎంతగానో ఉపయోగపడే విధంగా ఆ డబ్బులన్నీ కూడా బ్యాంక్ లో వాళ్ళు జమ చేసి పిల్లల భవిష్యత్తు కోసం మేము వాడుకుంటున్నామని కూడా తెలియజేశారు. నిరుపేదల్లో ఉన్నటువంటి కుటుంబాలందరూ కూడా ఈ తల్లికి వందనాన్ని అందుకొని ప్రభుత్వము పెద్ద ఎత్తున చేయూతను అందిస్తూ ఈ రోజు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. విద్యని ఎంతగానో మనము ఆదరిస్తూ ప్రతి బిడ్డ చదువుకోవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలని, కుటుంబంలో పేద కుటుంబాల్లో కూడా ఈ రోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందించాలని ఈరోజు నారా లోకేష్ గారు గవర్నమెంట్ స్కూల్స్ ని కూడా ఈరోజు పునరుద్ధరిస్తూ దాన్ని మంచి సంస్కరణలు తీసుకొస్తూ సబ్జెక్ట్ ఒక టీచర్ ని కేటాయిస్తూ ఈరోజు ప్రతి కళాశాలలో కూడా ప్రతి పాఠశాలలో కూడా ఈరోజు అదనపు గదులను కేటాయిస్తూ ఈరోజు వాళ్ళకి అన్ని బెస్ట్ ఫెసిలిటీస్ ని వాళ్ళకి అందచేయాలని కూటమి ప్రభుత్వము నిర్ణయించుకొని చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఈరోజు అన్ని మేమంతా కూడా చర్చించుకోవడం జరిగింది. ప్రతి తల్లి కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఊర్లో అందరూ కూడా ఈసారి జూలై నాటికి కూడా జూలై మాసం ఈ రోజు నెలకి ఊర్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ కూడా ఈ రోజు తల్లికి వందనం పడింది.
అందరూ కూడా చూపించుకుంటూ మాకు పడింది ఈరోజు కూటమి ప్రభుత్వం ఆర్థికంగా మాకు సహాయం అందించింది అని ఈరోజు ఎంతో చాలా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే విద్యలో పిల్లల డెవలప్మెంట్లో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇంకా తల్లులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళ ఆకాంక్షలు ఏంటి, ఇంకా ప్రభుత్వం నుంచి ఈ తల్లికి వందనమే కాకుండా డొక్కా సీతమ్మ గారి భోజనాన్ని ఈ రోజు పాఠశాలల్లో కళాశాలల్లో ఈ రోజు నాణ్యతమైన న్యూట్రిషన్ ఫుడ్ ని కూడా వాళ్ళకి మంచి మెనూ ప్రకారంగా పిల్లలకి ఇస్తా ఉన్నాం. మిల్లెట్స్ అంటే ఆర్గానిక్ ఫుడ్ ని కూడా వాళ్ళకి అందజేస్తూ ఈరోజు రాగి జావా లాగా, అలాగే మిల్లెట్స్ చిక్కీని కూడా ఇస్తూ ఒక ప్రోటీన్ తో కూడినటువంటి ఫుడ్ మెనూని వాళ్ళకి అందజేయడం వల్ల కూడా పిల్లలు ఆరోగ్యంగా ఈ రోజు బాగా చదువుకుంటున్నారని ఇక్కడ పిల్లలు కూడా వస్తే వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. దీని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో విద్యా వ్యవస్థను కూడా మంచి సంస్కరణలు తీసుకొని వచ్చి మరి ఈ రోజు నిరుపేద కుటుంబాలకి అందుబాటులో ఉంటూ ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ఈ రోజు మన గవర్నమెంట్ స్కూల్లో కూడా చదువుకొని రాణించగలిగిన బిడ్డలు కూడా ఉన్నారు. మొన్న చూసుకుంటే 10వ తరగతి రిజల్ట్స్ లో కూడా చూసాము, ఎంతో ఉత్తీర్ణతతో పాస్ అయ్యి ఈ రోజు చాలా మంది కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి మంచి మార్కులు తీసుకొని వచ్చి ముందుకు వెళ్తున్నారు. సో ఈ ముఖాముఖి ఈ మహిళలతో ఈ రోజు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నారా లోకేష్ గారు ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలని మాలాంటి రిప్రజెంటేటివ్స్ ని మమేకం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో మేము ఇంకా పెద్ద ఎత్తున ఇష్యూస్ ఏమన్నా ఉన్నా తెలుసుకోవడం కానీ, కొన్ని ఏమన్నా ఉంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటలు తెలుసుకొని ఇంకా పిల్లలకి ఎటువంటి ఫెసిలిటీస్ ని అందిస్తే వాళ్ళకి ఇంకా మెరుగైన జీవితాన్ని అందిస్తాము. చాలా మంది స్పోర్ట్స్ రంగంలో కూడా పిల్లలు చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. కల్చరల్ యాక్టివిటీస్ లో చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలకి బయటికి వెళ్ళి వాళ్ళు ట్రైనింగ్స్ తీసుకోవాలన్నా ప్రాక్టీసెస్ చేయాలన్నా ఇబ్బందిగా ఉంది అని కూడా కొన్ని ఇలాంటివి కూడా మనము చర్చించడం జరిగింది. సో రాబోయే కాలంలో కూడా ఇతర యాక్టివిటీస్ ని కూడా పిల్లలని స్కూల్స్ లో ఎలాగైతే స్పోర్ట్స్ ని మనము ఎంకరేజ్ చేస్తా ఉన్నామో కల్చరల్ యాక్టివిటీస్ ని కూడా పిల్లలకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా, అలాగే కంప్యూటర్స్ కోర్సెస్ ని, ఎందుకంటే హై స్కూల్లో గతంలో మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా కంప్యూటర్ కోర్సెస్ ని మనము క్లాసెస్ ఇప్పించే వాళ్ళం. గత 5 సంవత్సరాల్లో అవి నిర్లక్ష్యంగా వదిలేయడం జరిగిందా, లేకుంటే వాళ్ళకి అంత మెరుగైన స్థాయిలో పిల్లలకి ఆ టెక్నాలజీని అనుసంధానం చేయలేని పరిస్థితుల్లో వచ్చినారు. ఇప్పుడు పిల్లలకి ఆ కంప్యూటర్ కోర్సెస్ కానీ రాబోయే రోజుల్లో డిజిటల్ టెక్నాలజీతో ఎడ్యుకేషన్ ని వాళ్ళకి అందజేయడానికి ఈ రోజు మంచి సంస్కరణలు తీసుకొని వచ్చి వాళ్ళని కూడా మెరుగైన స్థాయిలో పెట్టేందుకు కూడా ప్రభుత్వం సహకరిస్తుందని తెలియజేస్తూ నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఈ రోజు మహిళలని కలుస్తూ వాళ్ళకి కష్ట సుఖాలని తెలుసుకొని విద్యారంగంలో పిల్లల భవిష్యత్తు కోసం మా వంతు ప్రభుత్వం వంతు మరింత సహాయ సహకారాలు అందించేందుకు ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.